ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నుంచి కురుస్తున్నటువంటి కుండపోత వర్షంతో హైదరాబాద్ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎటు చూసినా కానీ నీరు వచ్చి రోడ్లపైకి భారీగా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో మోకాళ్ళ లోతు నీరు చేరింది. ఎటు చూసినా కూడా మొత్తం ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ లోపలికి నీరు చొచ్చుకుపోయింది. దీంతో ఇక్కడికి వస్తున్నటువంటి ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్యాలయం లోపలికి కూడా నీరు వచ్చి చేరింది. దీంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఆ వర్షపు నీటిలోనే ఉండి వాళ్ళంతా కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి కూడా ఇటు జంట నగరాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ఇటు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ఈ వర్షపు నీటిలోనే ఇక్కడ ఉండిపోయారు. దీంతో ఎటు చూసినా కూడా ఇక్కడ ఈ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షంతో భారీగా వచ్చి నీరు చేరింది. అలాగే ఇక్కడ మొత్తం చెప్పండి సార్, ప్రయాణికులు చెప్పండి. ఒక గంటన్నర నుంచి ట్రైన్ ఆగిపోయింది సార్. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. 2.5 గంటల నుంచి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. మరి వర్షం మోకాళ్ళ పైకి వచ్చేసినాయి నీళ్ళు. అలాగే హలో, పొద్దున్న 6:30కి వచ్చామండి. ఇక్కడ ట్రైన్ తాత్కాల్ బుక్ చేసుకుందాం, వెయిట్ చేస్తున్నాము. 8 o'clock నుంచి పెద్ద వర్షం పడుతుంది. అది కాకుండా ఇక్కడ జర్రలు కూడా పాకుతున్నాయండి. అది కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. 3-4 జర్రలు చూశాను. అది కాకుండా పక్కన ఎంసీఎస్ వ్యాన్స్ పార్కింగ్ చేస్తున్నాయి. ఆ చెత్త అంతా ఇక్కడ దాకా వచ్చింది. మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చాయి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఘోరంగా ఉంది సార్. ఇక్కడ ఖైరతాబాద్లో అసలు దేనికి అనుకూలంగా పరిస్థితి లేదు. తాత్కాలిక టికెట్కు వచ్చేవాళ్ళు పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోకాల దాకా వస్తున్నాయి నీళ్లు. అసలు ఈ స్టేషన్ కూడా చాలా కింది కుండకముల వల్ల నీళ్ళని లోపలికి వచ్చి మొత్తం చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. సార్లో కూర్చోవడానికి లేదు, మాకు వర్క్ చేయడానికి లేదు, నీళ్ళు పోవడానికి అసలు ఎటు దారి లేదు. ఉదయం నుంచి ఇట్లాగే ఉంది. బయటకు వెళ్దామన్నా, ఏమన్నా తెద్దామన్నా, చేద్దామన్నా ఏమీ లేదు. మరి దీనికి ఏదో పరిష్కారం మీరు కూడా చూసి చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకూలిస్తున్నాం. చాలా ప్రయాణికులకు కూడా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీకి పోయేటోళ్ళు డ్యూటీకి పోలేక, స్కూల్ పిల్లలకు, కాలేజీకి చాలా ఇబ్బందులు ఉన్నారు. మీదేదో ఉన్నాము, మరి తప్పదు కదా. డ్యూటీ అన్నప్పుడు డ్యూటీ ప్రకారంగా చేయాలి కదా. మరి నీళ్ళు అన్నప్పుడు ఇట్లానే ఉంటుంది. మరి అని దీనికి ఏదో ఒక పరిష్కారం పోయేటట్టు చూడాలా మీరు అని మేము ప్రార్థిస్తున్నాము. అందరికీ అనుకూలంగా పరిస్థితి ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాం మేము. ధన్యవాదాలమ్మా. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం వర్షపు నీరు ఒక్కసారిగా ఈ ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షపు నీరు కార్యాలయంలోకి వచ్చింది. దీంతో కార్యాలయంలో వర్షపు నీటిలోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది ప్రయాణికులకు తమ సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి ఒక పక్క సమయం అయిపోతుంది. అయినా కానీ వర్షపు నీరు వర్షం ఎక్కడ తగ్గకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా మొత్తం మోకాలు లోతు పైగా వచ్చి నీరు చేయడంతో అదే నీటిలో వచ్చి ఇక్కడ తమ గమ్యస్థానాలకు టికెట్లు తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.